హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. అయితే మన లాస్ట్ వీడియోస్లో స్కెడ్యూలింగ్ గురించి మనకి డిస్కస్ చేస్తున్నాం కదా. ఓకే, సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి మినిట్స్, అవర్స్, డైలీ, వీక్లీ, మంత్లీ. 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు. బై ద మినిట్, అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, ఇలా 5 టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఒక్కో రకం షెడ్యూల్ చేసినప్పుడు ఏ పేజ్ ద్వారా వాటికి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఏంటి అనేది నేనైతే ఒక 2 వీడియోస్లో చెప్తాను అనమాట. ఎందుకంటే అన్ని కూడా ఒక వీడియోలో చెప్పడం లెంత్ అవుతుంది కాబట్టి ఒక 2 వీడియోస్ కింద స్ప్లిట్ చేస్తాను. ఫర్ టైమింగ్ నేను మంత్లీ షెడ్యూల్ చేశాను అండ్ ఎవ్రీ 2 మంత్స్కి ఆన్ ఫస్ట్ వెడ్నెస్డే. అంటే ఇప్పుడు ఏదైతే నేను షెడ్యూల్ చేశానో ప్రతి 2 నెలలకి ఫస్ట్ వెడ్నెస్డేలో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. టైం అంటే 3 సార్లు ఈ ఫస్ట్ వెడ్నెస్లోనే 3:41, 3:41కి, 8:40, 5:43 ఈ 3 టైమ్స్లో ఈ పర్టికులర్ పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టార్ట్ టైము, ఎండ్ టైము, టైం జోన్. క్లియర్ కదా. ఓకే, ఇది మంత్లీ. మంత్లీ కూడా 2 టైప్స్ ఉంటుంది. ఆన్ డే ఉంటుంది, ఆన్ ద ఫస్ట్, లేకపోతే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ఉంటుంది అనమాట. అంటే డిపెండ్స్ అన్నమాట. ఓకే, సెకండ్ వెడ్నెస్డే కావాలా, థర్డ్ వెడ్నెస్డే కావాలా, ఫోర్త్ వెడ్నెస్డే, ఏదైనా ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతాం. ఓకే, ఇలా మనకి సో పర్టికులర్ డేలో ఎన్నిసార్లు ఎగ్జిక్యూషన్ అయ్యేది మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ టైం లైన్ని ఏదైతే టైం షెడ్యూలింగ్ ఉందో సో మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను షెడ్యూల్. సో అప్లై చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏదైతే నేను షెడ్యూల్ అప్లై చేశానో, ఎనేబుల్ చేశానో ఈ ఇన్ఫర్మేషన్ని నాకు కావాలి. ఓకే, అంటే ఈ పర్టికులర్ పైథాన్కి ఎలాంటి షెడ్యూలింగ్ అనేది చేస్తారనేది ఐ వాంట్ అండర్స్టాండ్. ఓకే, సో దానికోసం నేను ఒక ఏపీ రాశాను అనమాట, కోడ్ అంతా కూడా. ఓకే, సో దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా టేబుల్ లెవెల్లో ఎలా చేయాలి ఏంటి అనేది డైనమికల్గా అనేది కూడా మనం అయితే సో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ టైం చేద్దాం. ఓకే, ఇది కొంచెం టైం తీసుకోవచ్చు. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, సో ఇది జస్ట్ క్లోజ్ 10 minutes దాకా తీసుకుంటుంది. ఇక్కడ మనం 3 పారామీటర్స్ లైక్ వేరియబుల్స్ ఉంటే, ఒకటి వర్క్ స్పేస్ ఐడి, రెండోది ఐటమ్ ఐడి, జాబ్ టైప్. వర్క్ స్పేస్ ఐడి అంటే మీ అందరికి తెలుసు. ఐటమ్ ఐడి అంటే మీరు ఏదైతే పైప్ లైన్ ఆర్ నోట్బుక్ కావచ్చు, కాపీ జాబ్ కావచ్చు, డేటా ఫ్లో జనరేటర్ కావచ్చు, ఆ రెస్పెక్ట్ యొక్క ఐటమ్ యొక్క ఐడిని మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అండ్ జాబ్ టైప్, సో మీ అందరికి చెప్పాను. సో జాబ్ టైప్స్ అనేది లైక్ డేటా పైప్ లైన్స్ కి అయితే పైప్ లైన్ ఉంటుంది, కాపీ జాబ్ ఉంటుంది, డేటా ఫ్లో జెన్2కి అయితే రిఫ్రెష్ ఉంటుంది, నోట్బుక్స్ కి అయితే రన్ నోట్బుక్ ఉంటుంది అనమాట. ఇది తెలియకపోతే మనం ఖచ్చితంగా ఎక్కడ వస్తుంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఈవెన్ డాక్యుమెంటేషన్ లో కూడా ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో అంటే ఈ పర్టికులర్ ఐటమ్ కి ఇది జాబ్ టైప్ అనేది కూడా. సో సెషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది 9 seconds లో, బట్ సెల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. 1 minute అవుతుంది. ఐ థింక్ విత్ ఇన్ 2 minutes లో ఇది మనకి అవుట్పుట్ వస్తుంది. స్టిల్ గోయింగ్. సో ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇలా వస్తుంది అనమాట. ఓకే, వాల్యూ ఐడి ఎనేబుల్ అంటే జాబ్ అనేది ఎనేబుల్ చేశారా లేదా అనేది, అండ్ ఎప్పుడు క్రియేట్ చేశారు. కాన్ఫిగరేషన్ అండి అంటే నథింగ్ బట్ అది మంత్లీనా లేకపోతే డైలీనా అవర్లీనా ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ తెలుస్తాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జాబ్, ఎప్పుడు ఎండ్ అవుతుంది, టైం జోన్ ఏంటిది, అది సిఎస్టీ, జిఎస్టీ లేకపోతే ఐఎస్టీ ఏంటి అనేది, అండ్ టైమ్స్. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా 3:40 అండ్ 8:40 అండ్ ఐ థింక్ 5:40 సంథింగ్. ఇది 24 hours టైం స్టాంప్ ఫార్మాట్ లో ఉంటుంది. రికరెన్స్ అంటే ఎవ్రీ 2 months కి. అకరెన్స్ ఎప్పుడు, ఆర్డినల్ వీక్ డే. ఓకే, సో వీక్ డే ఏంటిది, వీక్ ఇండెక్స్ ఫస్ట్ వీక్ డేలో
వెడ్నెస్డే ప్రతి 2 నెలలకి ఈ టైం స్టాంప్స్ లో మనకి ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది మొత్తం కూడా మనకి వచ్చే అవుట్పుట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వచ్చింది కదా, ఈ అవుట్పుట్ అన్నమాట. ఇప్పుడు దాకా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అవుట్పుట్. ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. దాని తర్వాత చాలా ఫాస్ట్గా ఉంటుందండి. చూడండి ఇలా ఉంది కదా. సో దీన్ని ప్రాపర్గా మళ్ళీ సో కొంచెం సో జిగ్జాగ్ ఉంటుంది కదా, సో దాన్ని జేసన్ ఫార్మాట్లో ఉన్నదాన్ని సో రోస్ అండ్ కాలమ్స్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్, లెట్స్ వెయిట్. ఎందుకంటే చాలా చేసాం కదా, సో అవన్నీ కూడా మనకి ప్రాపర్గా డిస్ప్లే అవ్వడం కోసం సో వీ హ్యాడ్ వెయిట్ సమ్ టైం. జనరల్గా ఎక్కువ టైం తీసుకోరు, బట్ ఈ కేసులో ఐ డోంట్ నో. ఓకే, లెట్స్ వెయిట్, నో ప్రాబ్లం. ఇఫ్ ఎన్ ఇయర్ వీ విల్ ఫిక్స్ ఇట్. ఓకే, మీట్ చూసుకుంటే ఇదంతా వచ్చింది. ఓకే, సో దీని తర్వాత ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి ఇలా వచ్చింది కదా, సో దీన్ని కూడా ప్రాపర్గా సో మనం అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ ట్రై. చెప్తాను ఫైనల్గా ఏం వచ్చింది అనేది కూడా. ఓకే, సో దీని తర్వాత కొన్ని కాలమ్స్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. దాట్స్ ఇట్. ఇది ఫైనల్ అవుట్కమ్ అనమాట, మనం ఏదైతే మాట్లాడదాం అది. ఓకే, ఫస్ట్ ఐడి ఎనేబుల్ అయిందా లేదా, సో ఎప్పుడు క్రియేట్ చేస్తారు, స్టార్ట్ డేట్ ఏంటిది, ఎండ్ డేట్, టైం జోన్ ఏంటిది, అండ్ టైప్ మంత్లీయా డైలీయా, అండ్ టైమ్స్ మీరు చూసుకోవచ్చు 3 టైమ్స్లో. సో ఇక్కడ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు, 3 టైమ్స్ 341, 543, 841. సో ఎందుకంటే ఇది 24 అవర్స్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ రికరెన్స్ ప్రతి 2 నెలలకు ఒకసారి. అండ్ టైప్ ఆఫ్ యూజర్, యూజర్ ఐడి. ఇక్కడ మీరు చూసుకుంటే వీక్ డే వెడ్నెస్డే, ఫస్ట్ ఇండెక్స్ అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఉంటుంది అది. అండ్ అకరెన్స్ టైప్ ఆర్డినల్ వీక్ డే అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఇందాక ఏదైతే మనకి ఎలా వచ్చిందో అవుట్పుట్, ఆ వచ్చిన అవుట్పుట్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ప్రాపర్ ఫార్మాట్లో సో తీసుకొని రావడం జరిగింది. ఇలా మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇది మంత్లీ కదా, బట్ ఇలా కాకుండా కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఆన్ డే. ఓకే, చూడండి ఇక్కడ. సో ప్రతి 2 మంత్స్కి ఒకసారి ఫోర్త్ డే ఈ టైం స్టాంప్స్లో నాకైతే ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ప్రతి అప్లై చేద్దాం. గుర్తుంచుకోండి ఇందాకది ఒక వేరు, ఈవెన్ దో మంత్లీ అయినా సరే ప్రతి 2 మంత్స్కి ఒకసారి ఆన్ డే 3లో ఈ టైమ్స్కి ఈ పర్టికులర్ టైం నుండి ఈ పర్టికులర్ టైం వరకు టైం జోన్లో మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. ఓకే, ఇది ఒక రకమైన ఐ మీన్ దిస్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మంత్లీ స్కెడ్యూలింగ్ అనమాట. సో ఇది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో దీన్ని సపరేట్ గా రాశాను అనమాట, ఎందుకంటే కొన్ని చేంజెస్ అనేది ఉంటుంది. బట్ ఫైనల్ మిక్సింగ్ వీడియోలో అన్ని కూడా ఒక టేబుల్ లోనే చేస్తాను, బట్ అది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో దాన్ని ఐ నీడ్ టు వర్క్ ఆన్. ఓకే, ఇప్పుడు ఇందాక నేను చేంజ్ చేశా కదా, అది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది, బట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఇది అనమాట. సో ఐడి ఎనేబుల్ ఎప్పుడు క్రియేట్ చేశారో, కాన్ఫిగరేషన్ టైప్ ఏంటి మంత్లీ, అండ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, అండ్ టైమ్ జోన్ ఐడి, అండ్ సో టైమ్స్. ఓకే, అలానే రికరెన్స్ టు, ఇక్కడ చూస్తే అకరెన్స్ టైప్ వచ్చేసరికి డే ఆఫ్ మంత్ 4 అన్నమాట. ఓకే, అకరెన్స్ టైప్ డే ఆఫ్ మంత్, అండ్ ఈ డే అంటే ఫోర్త్ డేనా, థర్డ్ డేనా, సెకండ్ డేనా, అండ్ ఓనర్ ఇవన్నీ కూడా. బట్ దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క అవుట్పుట్లు అనేది డిఫరెంట్ అండి. ఓకే, చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా ఏం జరుగుతుంది అనేది. అఫ్ కోర్స్ మీకు ఇక్కడ schedule. So try to run this one. ఎగ్జిబిషన్ జరుగుతుంది. లెట్స్ వెయిట్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏంటనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 3 కదా. ఓకే, సో ఫర్ ఎవరీ 2 months డే 3.
సో ఇదంతా చేయడానికి చాలా టైం తీసుకుంది. బట్ ఇది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో ఐ డోంట్ నో. బట్ ఈ మొత్తాన్ని కూడా ఒక టేబుల్లో స్టోర్ చేస్తే మనకి చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. మొత్తాన్ని క్లబ్ చేసి ఇలా డిఫరెంట్ సెల్స్ కాకుండా, సో దాని మీద కూడా నేను వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. స్టిల్ గోయింగ్ ఆన్, రన్నింగ్ సెల్ 1 కదా. సో ఇక్కడ అన్ని కూడా రెడీ చేశాను. డైలీ స్కెడ్యూల్, అవర్లీ స్కెడ్యూల్, మినిట్ స్కెడ్యూల్ అండ్ మంత్లీ స్కెడ్యూల్ రెండు అండ్ వీక్లీ స్కెడ్యూల్ అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో నేను వాటి గురించి చెప్తాను. స్టిల్ గోయింగ్ ఆన్. Okay, so I think it will take more than a minute, but we can wait. Still execution జరుగుతుంది. బట్ మీకు ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలాంటి ఫార్మాట్ లోనే రావాలన్నమాట. అప్పుడే మనకి ప్రాపర్. ఎందుకంటే సో దీనికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మనం షెడ్యూల్ చేసింది అలా. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, రెండే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం రెండే మెన్షన్ చేసిన. ఓకే, 341, 841 అంటే సో 1541, సో 2041 అంటే 841. సో డే ఆఫ్ 3 అన్నమాట. అదే కదా, ఏంటిది ఇది? డే ఆఫ్ 3. సో అండ్ ఇదంతా కూడా. సో దీన్ని ఇప్పుడు ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, డేటా ఫ్రేమ్ వచ్చింది. ఆ వచ్చిన అవుట్పుట్ నుంచి మళ్ళీ సో విల్ రైట్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, సో ప్రాపర్గా వచ్చింది. దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. ఓకే, సో దాని తర్వాత రీనేమ్ చేద్దాం. ఆ, ఇది ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. ఓకే, ఇప్పటిదాకా ఏదైతే మీకు చెప్తున్నానో ఇది ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ మనం వెరిఫై చేయాలి అసలు ప్రాపర్గా వచ్చిందా లేదన్నది. ఐడి, ఎనేబుల్, ఎప్పుడు క్రియేట్ చేస్తారు, స్టార్ట్, ఎండ్, టైం జోన్ అండ్ ఇక్కడ ఇంటర్వెల్, మంత్. అలానే టైం జోన్స్ రెండే ఉన్నాయి. సో ప్రీవియస్ దానికి మూడు ఉన్నాయి, ఇప్పుడు రెండే ఉన్నాయి. అండ్ సో రికరెన్స్ ప్రతి 2 months ఒకసారి అండ్ వీక్ డేస్ అది లేదు. అండ్ డే ఆఫ్ మంత్. ఓకే, అండ్ అదే ప్రీవియస్ దానికి వీక్ ఇండెక్స్, రికరెన్స్ టైప్, ఆర్డినల్, వీక్ డే అలా ఉంది. కానీ దీనికి వేరే విధంగా. మీరైతే ఆ డిఫరెన్స్ అనేది నోటీస్ చేశారని అనుకుంటున్నాను. ఇలా మంత్లోనే మనం రెండు రకాలుగా స్కెడ్యూలింగ్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అదే మీకు లైక్ అవర్లీ ఇవన్నీ కూడా ఉంటాయి, వీక్లీ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.